హలో చేతన్ గారు. హలో మేడం. B12 డెఫిషియన్సీ అనేది రోజుల్లో చాలా కామన్ అయిపోతుందండి. ఈ B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితులు మనకొస్తాయి? మన బాడీలో చేంజెస్ ఏం కనిపిస్తాయి? దాన్ని ఓవర్‌కమ్ చేసుకోవడానికి ఎలాంటి హోమ్ రెమెడీ పాటిస్తే మంచిదంటారు? ఇప్పుడు ఏదో వార్ నడుస్తుంది అనుకోండి. సోల్జర్లు పోతారు కదా వార్‌లో. వాళ్ళు గన్లు తీసుకొని పోతారు, బుల్లెట్లు కూడా తీసుకొని పోతారు. ఆ బుల్లెట్లు ఒక తైలలో పెట్టుకుంటారు. అవునా కాదా? ఆయన పోయినాక ఆ తైలలో బుల్లెట్లు లేవంటే ఎట్లా అయిపోతుంది? చాలా ఇదైపోతుంది కదా. బుల్లెట్లు ఉన్న గన్లో ఏమైనా స్ప్రింగ్ ఖరాబ్ అయిందంటే, అవునా కాదా? అప్పుడు ఏమైతుంది? వార్లో ఎట్లా ఫైట్ చేస్తాడు ఆయన? అట్లనే ఏంది అంటే B12 డెఫిషియన్సీ ఏదైతే ఉంటది కదా, ఒక్కొక్కసారి ఏమైతుంది, మీరు B12 రిచ్ ఫుడ్స్ తినరు అంటే మీరు గోళీలే మర్చిపోయిండ్రు, బుల్లెట్లే మర్చిపోయిండ్రు, లేదంటే ఏదో పార్ట్ గన్లో ఖరాబ్ అయి మీరు ఆ బుల్లెట్లు వాడలేకపోతున్నారు. అంటే ఏంది, B12 తింటే కూడా అబ్జర్వ్ అయితలేదు. ఇటువంటి పొజిషన్స్ కూడా వస్తాయి కదా. అవునండి. ఏమైతుందంటే B12 డెఫిషియన్సీ రావడానికి 2 కారణాలు ఉంటాయి. అవి ఏందంటే, ఒకటి ఇంటేక్ తక్కువ, లేదంటే ఇంటేక్ ఉన్నా మీ పేగులు B12 ని అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాయి. ఎందుకు అబ్జర్వ్ చేసుకోలేవంటారు? ఎందుకు అబ్జర్వ్ చేసుకోలేవు అంటే, ఇప్పుడు కొందరు వెజిటేరియన్లు ఉంటారు, కొందరు నాన్ వెజిటేరియన్లు ఉంటారు. ఇప్పుడు ఏమైతుంది అంటే, వెజిటేరియన్స్ కి కొందరికి టెస్ట్ చేపిస్తే విటమిన్ బి నార్మల్ ఉంటుంది, చాలా మందికి అబ్నార్మల్ ఉంటుంది. మళ్ళీ అట్లనే నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి చేపిస్తే టెస్ట్ తక్కువ ఉంటుంది. అంటే నాన్ వెజ్ తింటారు కదా, మళ్ళీ నార్మల్ ఉండాలి కదా. మళ్ళీ వారానికి 5-6 సార్లు నాన్ వెజ్ తినేటోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తక్కువ ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ మటను, చికెను ఎక్కడి నుంచి అయితే వస్తుంది, వాళ్ళు దానికి కొలెస్ట్రాల్ అని యాంటీబయాటిక్ ఇస్తారు. దేనికోసం ఇస్తారు? గ్రోత్ ప్రమోటర్ పేరుతోటి ఇస్తారు. అంటే తొందరగా అది పెరిగిపోవాలి, మార్కెట్లో రావాలి. అది ఫుడ్ చైన్ లో ఎంటర్ అయిపోతుంది. ఫుడ్ చైన్ లో ఎంటర్ అయిపోయినాక మంచిగా చికెన్ లాలీపాప్ లాగా తయారై మీ ప్లేట్ లో వస్తుంది. అది మీరు ఇదే తింటున్నారు, B12 ఉంది దాంట్లో, కానీ ఫుడ్ చైన్ లో వేరే ఇంప్యూరిటీస్ కూడా వచ్చేసినాయి కదా. ఇవి ఏం చూసుకుంటాయి అంటే న్యూట్రిషన్ సరిగా అబ్జర్వ్ అవ్వకపోవడం. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు అట్లనే చెట్లు కూడా ఉన్నాయి, మనం పొలాలు వేస్తాము, అవునా కదా, దాని మీద పెస్టిసైడ్ కొడుతున్నాం కదా, దాని మీద కూడా కెమికల్ కొడుతున్నాం కదా. దేనికి? పంట మంచిగా ఉండాలి, ఎక్కువ పంట కావాలి. మళ్ళా అది ఏం చేస్తాం మనం, మీరు ఒకటి చూడండి, మనకు స్కూల్లో నేర్పిస్తారు, ఫ్రూట్స్ ఏమో బయటికి వెళ్ళి తీసుకొస్తే మంచిగా వాష్ చేయాలి. ఎందుకు? దాని మీద ఉన్న పెస్టిసైడ్ పోతుంది. కానీ పెస్టిసైడ్ దాని లోపలికి కూడా పోయింది. ఎట్లా? దీనికి ఎట్లా అర్థం చేపియాలి అంటే, మీకు చెట్టు ఉంది బై మీ ఇంట్లో, ఒక పాట్ లో పెట్టుకున్నారు, మీరు దాని లీఫ్ పైన వాటర్ వేస్తే దానికి వాటర్ పోతాయా? లేదు, రూట్స్ కి వేయాలి వాటర్. అట్లనే రూట్స్ ద్వారానే ఫుడ్ కానీ, న్యూట్రిషన్ కానీ, వాటర్ కానీ చెట్టులో పోతుంది. మనం ఏం చేస్తాం, పెస్టిసైడ్ ఫర్టిలైజర్ కూడా రూట్స్ కి కొడతాం, అంటే భూమి మీద కొడతాం, పైన కూడా కొడతాం, అంటే లీవ్స్ కి ఏమైనా రోగాలు రాకుండా. కానీ రూట్స్ నుంచి అయితే పోతుంది కదా, అది మీ ఫుడ్ లోపల వరకు వచ్చేస్తుంది. దాని వల్ల కూడా ఇట్లా అవుతుంది. ఇట్లా విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందికి, B12 డెఫిషియన్సీ చాలా మందికి. డి ఎట్లా అవుతుంది? అట్లనే సన్ లో కూర్చొని డి వస్తుంది అంటారు. పార్టిక్యులేట్ మ్యాటర్ అనేసి డస్ట్ ఉంటది, ఇది ఏడికెళ్ళి వస్తుంది? ఫ్యాక్టరీలకు వెళ్ళి పొగలు రావడం, మళ్ళా బండ్లకి వెళ్ళి పొగలు రావడం, ఇవన్నీ మన కాలుష్యం కాజ్ చేస్తాయి. ఇవి ఈ కాలుష్యంలో ఏమవుతుంది అంటే, ఏదైతే యూవీబీ రేస్ ఉంటాయి, అంటే సన్లైట్, అంటే ఏ సన్లైట్ అంటే ఆ సన్లైట్ కాదు, సన్లైట్ లో కూడా టైప్లు ఉంటాయి, మళ్ళీ అదే అన్ని కలిసి వస్తాయి అవి. అయితే దాంట్లో యూవీబీ రేస్ ఉంటాయి, అవి కింద వరకు రావాలి. కానీ పార్టిక్యులేట్ మ్యాటర్ ఉండడం వల్ల దానికి హిట్ అయ్యి అది రిఫ్లెక్ట్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. అంత డస్ట్ ఉంది ఇప్పుడు. దానివల్ల మీరు ఎండలో కూర్చున్నా మీకు డీ ప్రొడ్యూస్ అయితే లేదు. ఇప్పుడు ఇవి 2 తక్కువ ఉన్నాయి. మతి మార్పు రావడం, నిద్ర చక్కగా లేకపోవడం, మోషన్స్ లో ప్రాబ్లం అవ్వడం, ఇవన్నిటికన్నా ఎక్కువ నరాలు చచ్చుబడి పోవడం. ఇప్పుడు మీరు చెప్పినవి ఏవైతే జబ్బులు ఉన్నాయో చాలా మంది ఇళ్లలో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నవేనండి దీనివల్ల అయితే. ఇవన్నీ అవుతున్నాయి. సో అందుకే B12 డెఫిషియన్సీ అయ్యి ఇట్లా నరాల బలహీనత వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళా దాని తర్వాత B12 తక్కువ ఉంటది కదా, B12 తక్కువ ఉంటే రక్తం కూడా తక్కువ అవుతుంది బాడీలో. రక్తం తక్కువ అయితే నరాలకైతే రక్తం పోతేనే కదా అవి చక్కగా నడిచేది. దానికి ఎలక్ట్రికల్ ఇంపల్స్ కావాలంటే బ్లడ్ కూడా కావాలి, దాంట్లోకి వెళ్ళి ఎలక్ట్రిసిటీ కరెక్ట్ గా పోవాలంటే.
అయితే ఏమైపోతుంది, ఇప్పుడు బ్లడ్ కూడా తక్కువ ఉంది, హీమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఆక్సిజన్ తక్కువ పోతుంది. ఆక్సిజన్ తక్కువ పోతే మనిషి బతికి ఉంటాడా? లేదు. కానీ తక్కువ పోతుంది, కానీ ఎంత కావాలంత పోవట్లేదు. ఏమైపోతుంది, ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీ నరాల్లో డిస్టర్బ్ అయిపోతుంది. అది డిస్టర్బ్ అయిపోయి ఏమయ్యేది ఉంది, మళ్ళా సార్ మొత్తం రోజు నీరసంగా అనిపిస్తుంది, చేతులు లాగుతున్నాయి, చేతిలో మంటలు వస్తున్నాయి, అరికాల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి. ఇవే చెప్పుకొని ఒక పేషెంట్ కూడా వచ్చిండ్రు. రక్తం తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, బొక్కలు వీక్ అయినాయి. మళ్ళా నేను గుర్తు పెట్టుకోలేకపోతున్నా నేను ఎక్కడెక్కడ పెట్టినా అనేసి, అవి కూడా గుర్తుంటలేవు నాకు. ఇట్లా చెప్తున్నారు పేషెంట్. మళ్ళా ఇట్లా కరెంట్ కొడుతుంది కాళ్ళలో, అట్లా అనిపిస్తుంది, నిల్చోడానికి వస్తలేదు, ఎక్కడ పడిపోతానా అనేసి, భయం అనేసి ఇట్లా అంటున్నారు. అయితే ఈ పేషెంట్కి మనం హోమియోపతి మందులు ఇచ్చినాం. హోమియోపతి సిద్ధాంతం ఏంటంటే ఏవి ఇన్వేజివ్ ప్రొసీజర్ లేకుండా, ఆపరేషన్లు చేయకుండా మనం మందులతోటి తప్పియాలి. కానీ లాంగ్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకో లైఫ్ స్పాన్ ఇంకో 30 ఏళ్ళు ఉందనుకోండి, ఇంకో 30 ఏళ్ళు మీ రోగంతో ఉండాలి అనేసి చెప్పడం బెటరా? ఒక 6 months 1 year వాడండి, పూర్తిగా తగ్గుతుంది. ఏది బెటర్? ఇదే కదా. మళ్ళా హోమియోపతి మందులు మనం ఒక 6 months కి 1 year కి వాడమని చెప్తున్నాం. 2 నెలలకి మందులు ఇస్తాం. 2 నెలలకి మందులు ఇస్తే ఫస్ట్ 2 months లోనే వాళ్ళకి బెటర్ అనిపిస్తుంది. ఈ పేషెంట్ కి ఫస్ట్ 2 months లోనే 40% 50% తేడా వచ్చింది. ఒక 4 నెలలు 5 నెలల తర్వాత అసలు ఏం అనిపించదు, ఎందుకంటే రక్తం కూడా పైకి పోతుంది, మళ్ళా దాంతోపాటు B12 కూడా పెరుగుతుంది, మంచిగా ఉంటది, సిగ్నల్స్ కూడా కరెక్ట్ గా పాస్ అవుతాయి. కానీ మనం మందులు ఆపం. అప్పటికి ఒక 2-3 సార్లు 2-3 నెలలకి రిపోర్ట్లు చేపిస్తాం, అన్ని నార్మల్ వచ్చినాయి అంటే మందులు ఆపేస్తాం, ఇంకా మందు అవసరం పడదు దాని తర్వాత అట్లా. అయితే B12 కి ఇంట్లో చేసుకునే రెమెడీ ఏముంది డాక్టర్ గారు? B12 మీకు డెఫిషియన్సీ ఉంది, లేకపోతే అబ్జర్వ్ అవుతలేదు చక్కగా అంటే మీరు ఏం చేయండి అంటే, కూరగాయలు అమ్మే మార్కెట్లు ఉంటాయి కదా, ఆడికి పోతే మీకు పచ్చి పసుపు దొరుకుతుంది. ఏది కొమ్మ దొరుకుతుంది, మొత్తం పచ్చి పసుపు కొమ్మ ఇంత సైజ్ అనుకోండి, చిన్న సైజు. మళ్ళా దాంతో పాటు అల్లం చిన్న సైజు, ఇవి 2 దంచుకోండి. దీని మీద కొంచెం మీరు తేనె వేయండి, ఇది కొద్దిగా వేడి చేసుకోండి, ఇది మొత్తం కలుపుకొని మంచిగా దంచేసి మొత్తం కలుపుకొని ఇది డైలీ 1 చెంచా తినండి. మీకు దీంట్లో బెనిఫిషియల్ ఉంటుంది. అంటే B12 మంచిగా అబ్జర్వ్ అయ్యేటట్టు, ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది కదా బాడీలో, అది తగ్గడానికి, కొద్దిగా బలం కొద్దిగా అనిపించడానికి ఇది చేస్తే కొద్దిగా బెటర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.